చుట్టూ చిమ్మ చీకటి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొబైల్ నెట్వర్క్ లేదు, ట్రైన్ సర్వీస్ లేవు, విమానాల రాకపోకలు బంద్. ఇది యూరప్ కంట్రీస్ లో పరిస్థితి. విద్యుత్ సరఫరాలో అంతరాయం స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ లో గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. యూరప్ కంట్రీస్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. పవర్ ఔటేజ్ ప్రభావం మిలియన్ల మంది ప్రజలపై పడింది. ముఖ్యంగా స్పెయిన్లోని మాడ్రిడ్, బార్సిలోనా లాంటి పెద్ద నగరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో రైళ్లు మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. రోడ్లపై సిగ్నల్స్ పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షాపులు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ప్రజలు నగదు కోసం ఇబ్బంది పడ్డారు. మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేకుండా పోయింది. ట్రైన్ సర్వీసులు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి. పవర్ ఔటేజ్తో ఎయిర్పోర్ట్లు షట్డౌన్ అయ్యాయి. పోర్చుగల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లిస్బన్, పోర్టో నగరాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. రైళ్లు పట్టాలపై నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో రోడ్లపై గందరగోళం నెలకొంది. టన్నెల్స్లో ట్రైన్స్ చిక్కుకుపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఫ్రాన్స్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలపైన ఈ విద్యుత్ అంతరాయం ప్రభావం పడింది. యూరోప్లో పవర్ గ్రిడ్లో సమస్యలు తలెత్తడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. స్పెయిన్, పోర్చుగల్ ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. యూరోపియన్ పవర్ నెట్వర్క్లో సమస్యల కారణంగా జరిగిందా, లేక మరేదైనా సాంకేతిక లోపం వల్ల సంభవించిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా ఫ్రాన్స్లోని అలారిక్ పర్వతంపై జరిగిన అగ్ని ప్రమాదంతో కేబుల్స్ ధ్వంసమయ్యాయని, ఇది కూడా విద్యుత్ సరఫరా అంతరాయానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.